పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలకి, నాయకులకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటో పెద్దలు తెలియజేశారు. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మే 2వ తారీఖున మన అమరావతికి ఇచ్చేస్తున్నారు. అమరావతి రాజధాని పునర్నిర్మాణం కోసం శంకుస్థాపన చేయడం కోసం మరి గౌరవ ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి ఇచ్చేస్తున్నారు. మరి ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత మరి ఈ భారతదేశంలో అత్యధిక నిధులు కేటాయించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మనందరం కూడా సగర్వంగా భావించాల్సిన అంశం. మరి మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి రాష్ట్రానికి అత్యధిక నిధులు కేటాయించారు. 1,000 కోట్ల రూపాయలు మరి నిధులు కేటాయించడం జరిగింది. మరి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారికి అపారమైనటువంటి రాజకీయ అనుభవంతో మరి ఈ గడిచినటువంటి 10-11 నెలల్లో ఈ దేశంలో ఏ రాష్ట్రానికి కేటాయించిన నిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో మంజూరయ్యాయంటే తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజానికి మొత్తం కూడా గౌరవ ప్రధానమంత్రి తెలియజేసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి ఈరోజు పోలవరం ప్రాజెక్టు కోసం నిధుల కేటాయింపు కానీ, అలాగే అమరావతి నిధుల కేటాయింపు కానీ, అమరావతి పునర్నిర్మాణానికి నిధుల కేటాయింపు కానీ మరి ఈరోజు ఎటువంటి ఆంక్షలు లేకుండా ఈరోజు ప్రతి ఒక్క అమరావతి అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తా ఉన్నారు. మరి అటువంటి మన రాష్ట్రానికి అత్యధిక నిధులు కేటాయించినటువంటి గౌరవ ప్రధానమంత్రి గారు మన అమరావతికి ఇచ్చేస్తున్నారు. బాధ్యత ప్రతి ఒక్క ఆంధ్రుడిపై ఉంది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఘన స్వాగతం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క ఆంధ్రుడిపై ఉంది. ముఖ్యంగా ఈ అమరావతి ప్రాంత ప్రజలపై ఇంకా ఎక్కువ ఉంది. ఎందుకంటే మరి గతంలో అమరావతి అభివృద్ధి గారి చొరవతో వారికి ఉన్నటువంటి విశిష్టమైనటువంటి రాజకీయ అనుభవం మనందరం కూడా మరి ఘనంగా స్వాగతం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. మరి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త, ప్రతి ఒక్క జనసేన పార్టీ కార్యకర్త కూడా మరి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల్ని తీసుకొని ప్రధానమంత్రి గారి మీటింగ్ని విజయవంతం చేసినటువంటి బాగా హర్షధ్వానాలు ప్రధానమంత్రి గారికి తెలిసేలాగా ఈ సభను మరి విజయవంతం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఇక్కడున్న వాళ్ళకే కాదు, ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరిపై ఉంది అని చెప్పి నేను తెలియజేస్తూ మరి ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ గారి సభను విజయవంతం చేసుకుందామని చెప్పని పిలుపునిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.